అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు నా రొటీన్ వ్లాగ్ అయితే డైలీ నా రొటీన్ వ్లాగ్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే బట్టల స్టాండ్ ఇక్కడ బట్టలు ఆరేస్తా ఉంటానన్నమాట. ఇంకా ఇది వచ్చేసి జూలైలో తీసిన వ్లాగ్ అండి. ఇది వర్షాకాలం అన్నమాట. ఇంక ఎర్లీ మార్నింగ్ మా విజ్జునైతే స్కూల్‌కి అయితే పంపించేసాను. ఫస్ట్ షిఫ్ట్‌లోనే ఎళ్తది. తను 6:30 కల్లా తనకి అక్కడ ఉండాలన్నమాట. 7 కల్లా బస్సొచ్చేస్తది. ఇంకా విజుని పంపించేసిన తర్వాత నేనైతే టీ చేసుకొని తాగేసాను. తర్వాత శశాంక్‌ని కూడా స్కూల్‌కి పంపించేసాననమాట. ఇది చూడండి ఈరోజు పుల్లట్లయితే వేస్తున్నాను. మీరెప్పుడైనా పుల్లట్లు ప్రాసెస్ మీకు తెలుసా లేదన్నది కామెంట్ చేయండి. నాకైతే ఈ ప్రాసెస్ ముందు తెలీదు. మామూలుగా పుల్లట్లంటే మనం మినపపిండితో దోసపిండి తయారు చేస్తాం కదా! అదే పులిస్తే పుల్లట్లు అలా అనుకున్నాను. అలా కాదు. దానికి వేరే ప్రాసెస్ ఉంటదని నేను తర్వాత యూట్యూబ్ వీడియో చూసి తెలుసుకున్నాననమాట. బియ్యంని ముందు రోజు నానబెట్టేసుకొని, పెరుగులో నానబెట్టుకోవాలనమాట. అలా నానిన బియ్యాన్ని మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగు మిక్సీ పట్టేసుకొని, ఆ నైట్ అంతా కూడా ఫర్మెంటేషన్ అయిపోతే పులుస్తుందనమాట. ఎర్లీ మార్నింగ్ మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఇవి దోసలు వేసుకుంటే పుల్లట్లు చాలా టేస్టీగా ఉన్నాయండి. అసలు నాకు చాలా నచ్చినాయి ఈ పుల్లట్లు. బియ్యము పెరుగులో నానటం వల్ల చాలా టేస్ట్ వస్తాయి. కొంచెం మెంతులు కూడా వేయాలనమాట నానబెట్టినప్పుడే. నాకైతే చాలా నచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏంటో కానీ ఇప్పుడు మన చిన్నప్పుడు అయితే అసలు ఎలా సండే టు మండే అసలు ఇంకా ఎప్పుడు సండే వస్తదా అనిపించేది. ఇప్పుడు ఎంత ఈజీగా గడిచిపోతున్నాయో తెలీదు రోజులు. అంటే అప్పుడు చిన్నప్పుడు చిన్న ఏజ్‌లో ఉన్నందుకు అలా అనిపిస్తుందో, ఇప్పుడు ఏజ్ పెరుగుతున్నందుకు త్వరగా రోజులయిపోతున్నట్టు అనిపిస్తుందో నాకసలు అర్థం కావట్లేదు. కానీ చాలా త్వరగా డేస్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇయర్స్ కూడా చాలా ఏదో ఒక 1 మంత్ గడిచినట్టుగా గడిచిపోతుంది. అప్పుడే 2026 అయితే వచ్చేస్తుంది కదా! నాకైతే అలా అనిపిస్తూ ఉంటుంది. కాలం చాలా త్వరగా గడిచిపోతుందనేసి. మీకు అలా అనిపిస్తుందా లేదన్నది కామెంట్ చేయండి. ఇంకిక్కడైతే రైస్ కడిగి పెడుతున్నాను. అలాగే ఈరోజు పప్పు ఆనపకాయ వండడానికి ఎర్లీ మార్నింగే నేను పప్పు నానబెట్టేసి పక్కన పెట్టేసానమాట. చాలా వీడియోస్‌లో మీకు చెప్పాను కదా! పప్పులు వండేటప్పుడు ఒక గంట ముందు లేదా ఒక 2 అవర్స్ ముందు నానబెట్టేసుకుంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి రావు. చక్కగా ఉడుకుతుంది కూడా. ఈసారి మీరెప్పుడైనా పప్పు వండేటప్పుడు వెంటనే కడిగి కుక్కర్ పెట్టకండి. అలా పెట్టడం వల్ల మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి వచ్చేస్తాయి. డైజెషన్ అవ్వదు. ఓకేనా. ఇంకా అలా అయితే రైస్ కడిగి పెట్టేసి కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను ముందుగానే నానబెట్టి పెట్టుకుంటాననమాట. ఇక్కడైతే నేను ఆనపకాయ చెక్కుతున్నాననమాట. సగం ఇంతకు ముందు వండేసాను. ఇంకొక సగం అయితే ఇప్పుడైతే వేస్తున్నాననమాట. మేము ఒక్కొక్క సీజన్‌లో ఒక్కొక్కలా వంటలు ఉంటాయనమాట ఇక్కడ. ఇంకా వర్షాకాలం అయితే ఇంకా ఆనపకాయ పప్పు, టమాటా పప్పు ఇలా వండుతూ ఉంటాను. అదే ఇంకిప్పుడు వింటర్ వచ్చేసింది కదా! వింటర్‌లో అయితే మెంతి కూర, పాలకూర ఇవే రొటీన్‌గా వీక్‌లో 4, 5 డేస్ మాకు ఈ పాలకూర పప్పు, మెంతికూర పప్పు, మేథి పరోటా, పాలకూర చపాతీ ఇలా చేస్తూ ఉంటాను. ఎందుకంటే అవి ఎక్కువ దొరుకుతాయన్నమాట ఈ సీజన్‌లో. మళ్ళీ ఇంకా సమ్మర్ ఇవన్నీ వచ్చేసినాయంటే మళ్ళీ అయి దొరకవు. ఇంకా తోటకూర అసలు దొరకదు. బీరకాయలు కూడా దొరకవన్నమాట. బీరకాయలైతే మాకు వర్షాకాలం బాగా దొరుకుతాయన్నమాట. అలా ఒక్కొక్క సీజన్‌లో ఎక్కువ ఇక్కడ ఏం దొరుకుతాయో అవే అయితే తెచ్చుకుంటామన్నమాట. ఎక్కువగా అవే యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా వంకాయలైతే ఎప్పుడు దొరుకుతాయి గానీ, అంత టేస్ట్ అయితే ఏమి ఉండవనిపిస్తది నాకైతే. నేలను బట్టి కూడా రుచి ఉంటదనుకుంటా. నాకైతే అలాగే అనిపిస్తది. మన ఊర్లో వండిన వంకాయ కూర టేస్ట్‌కి ఇక్కడ దానికి చాలా డిఫరెన్స్ అయితే నాకనిపిస్తుంటుంది. మీకు ఎప్పుడైనా అలా తేడా తెలిసిందా లేదన్నది నాకు షేర్ చేయండి. లేదా నాకే అలా అనిపిస్తదా ఏమో తెలియట్లేదు. ఇక్కడైతే పప్పు అనప రెడీ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఈవినింగ్ అనమాట 4 కల్లా నేను వాకింగ్‌కయితే వెళ్తూ ఉన్నాను. ఇంకా వాకింగ్ చేస్తూ ఉంటాననమాట. ఎవ్రీ డే 4:00 కల్లా వెళ్తాను. ఏమేమి ఎక్సర్‌సైజ్‌లు చేసినా, చేయకపోయినా మినిమమ్ వాకింగ్ అయితే ఖచ్చితంగా చేయాలండి. లేకపోతే మన హెల్త్ పాడైపోతుంది కంపల్సరీ.
ఇంకా ఇక్కడైతే నేను జ్యూస్ తాగుతున్నాననమాట. ఇంకా అన్ని పనులు ఈజీగా చేసుకుంటాం గానీ, ఈ బట్టల పని మాత్రం చాలా కష్టమండి. బట్టలు మడతెట్టడం అంటే బట్టలు వాష్ చేసేసి, ఆరేసేసి తీసుకొచ్చి ఒక దాంట్లో పడేస్తాను. అవి మడతెట్టడానికి మాత్రం అసలు ముందుకు వెళ్ళలేమనమాట. ఆల్మోస్ట్ చాలా మంది ఇలాగే ఉంటారేమో కదా! ఏమో నేనైతే ఇలానే ఉంటాను. కానీ స్టార్ట్ చేస్తే ఒక 5-10 మినిట్స్‌లో ఈ బట్టలు మడతెట్టడం అయిపోతుంది. సర్దడం కూడా అయిపోతుంది. కానీ అక్కడి వరకు వెళ్ళడానికే ఆలోచిస్తూ ఉంటామనమాట. ఇలా ఒక్కసారిగా నేను ఏం చేస్తానంటే టీవీ చూస్తూ ఇక్కడ కూర్చొని కింద మడతెట్టేస్తూ ఉంటాననమాట. ఇంక ఈ రోజైతే చాలా బట్టలున్నాయి. ఇప్పుడైతే కొన్ని వేశాను కదా! ఇంకా అగో చైర్‌లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ మడత పెట్టి ఎక్కడివి అక్కడ పెట్టాలి. పిల్లలవి, నావి ఇంకా దుప్పట్లు ఇవన్నీ కూడా వేశాను. మాకింక వర్షాకాలం అయితే బట్టలు ఆరడం చాలా కష్టమవుతది. ఎందుకంటే ఎండ అస్సలు తగలదు. ఇంకా ఉన్న ప్లేస్‌లోనే బట్టలు ఆరేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా ఈరోజైతే ఇదేనండి వ్లాగ్. ఇది చాలా చిన్న వ్లాగు. ఆహ్, చేశాననమాట. పెద్దగా వ్లాగ్ అయితే ఏం చేయలేదు. మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా వచ్చి చూస్తే గనక నా ఛానల్‌లో కుకింగ్, వ్లాగింగ్ అలానే కిచెన్‌ను సంబంధించిన టిప్స్ కానీ, అలాగే మన స్కిన్ కేర్ గానీ, హెయిర్ కేర్ గానీ అలాగే కొన్ని రివ్యూస్ కానీ చేస్తూ ఉంటాను. ఇలాంటి కంటెంట్ వస్తదని ఈ వీడియోలో మీకు చెప్తున్నాననమాట. ఎవరికైనా ఇలాంటి కంటెంట్ ఇంట్రెస్ట్ ఉంటే గనక నా వీడియోస్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ రావాలనుకుంటున్నారన్నది కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.